దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము యెషయా 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉన్నామంటే ఒక సూచక క్రియలుగా ఉన్నాము. మనము మాత్రమేనా, మనతో పాటు మన పిల్లలు కూడా ఒక సూచక క్రియలుగా ఉన్నాడు. దేవుడు సూచక క్రియలు జరిగించేది ఎవరి ద్వారా? మన ద్వారా, మన పిల్లల ద్వారా. ఇప్పుడున్న తరములో మనం అందరము సువార్త ప్రకటించే వారిగా ఉంటాము. మన పిల్లలు ఏం చేస్తారంట? ప్రవచనము పలుకుతారు. మన తల్లిదండ్రులు, మన ముసలి వారు ఏం చేస్తారంట? వారు కలలు, దర్శనాలు చూస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇవన్నీ జరిగే ఒక కాలం అనేది సమీపించి ఉంది. నువ్వు ఒక సూచన క్రియగా నీ జీవితంలో అనేక సూచక కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడు నీ ఎడల చేసిన ప్రతి ఒక్క కార్యము ఇతరులకు వివరించే విధంగా నీ జీవితం ఉండబోతుంది. నీ పిల్లలు అనేక సూచక క్రియలుగా వారు ఉంటారు. వారి మొహము చూస్తేనే వీళ్ళు అందరూ అంటారు, అన్యులు అంటారు, వీరు ఆశీర్వదించబడిన వారు, వీరు ఆశీర్వదించబడిన సంతానము, ఇది యెహోవా యొక్క హస్తము ఉన్న కుటుంబము అని ప్రతి ఒక్కరు నిన్ను చూసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు గొప్ప చేయాలని ఆశపడితే, దేవుడు గొప్ప చేయాలి అని అనుకుంటే ఎంతసేపండి, ఎంతలో అయినా దేవుడు గొప్ప చేసి ఆయన మహిమను నీ కుటుంబంలో వెల్లడిపరుస్తాడు, నీ జీవితంలో వెల్లడిపరుస్తాడు. దేవుడు చేయాలనుకున్న ప్రతి కార్యం అనేది వెల్లడి అవుతూనే ఉంటుంది. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఆయనకు పేరు. మరి దేవుడు చూచుచున్నవాడు కూడా కదా, మరి దేవుడు అద్భుత కార్యాలు చేయువాడు కదా. మరి మన జీవితంలో అద్భుత కార్యాలు లేవని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా జీవితము ఒక ఎండిపోయిన మావి వలె ఉంది, నా జీవితము ఒక ఎడారి వలె ఉంది, నా బిడ్డల జీవితాలు ఇలా అయిపోతున్నాయి, ఈ స్థితి, ఈ గతి, నా బిడ్డలు అసలు ఇలాంటి స్థితిలో ఎలా ఉంటారు? నా బిడ్డలు ఒక సూచక క్రియలుగా దేవుడు ఇచ్చాడు కదా, అద్భుత కార్యాలుగా దేవుడు ఇచ్చాడు కదా, ఒక బహుమానంగా దేవుడు ఇచ్చాడు కదా, మరి నా బిడ్డల స్థితి ఇలా ఎందుకుంది అని మన తల్లిదండ్రులమైన మనము ఎంతగానో బాధపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాం. కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? నీ బిడ్డలను నేను నా హస్తంలో చెక్కి ఉన్నాను, నిన్ను నా హస్తంలో చెక్కి ఉన్నాను. మరి నీ భారం అంతటిని నా మీద మోసి నువ్వు ముందుకు వెళ్తే అద్భుత రీతిగా విజయాన్ని పొందుకోవడానికి నేను ఒక మార్గం అంటూ తెరిచి ఉంచాను. నువ్వు ఆ మార్గంలోకి ప్రవేశించాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దాని వైపు చూస్తే, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే ఆ మార్గంలోకి నువ్వు వెళ్తావు. ఆ మార్గం అనేది నీకు సిద్ధపరచబడి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక సూచక క్రియగా ఉన్నావు, నీ బిడ్డలు ఒక సూచక క్రియలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్న విధానమును బట్టి ఈ క్లెయిమ్ అంతటిని మనము, ఈ వాగ్దానం అంతటిని క్లెయిమ్ చేసుకొని దేవుని స్తుతిద్దాము, గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.